ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం పాండవుల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. భీష్ముడు, ధృతరాష్ట్రుడు తదితర పెద్దలందరూ కూడా జరిగిన విషయాన్నంతా తెలుసుకొని పాండవులను ఆదరించారు. కొంతకాలానికి పాంచాల దేశమైనటువంటి ఆ దేశంలో ద్రుపదుడు అనేటువంటి ఒక రాజు సంతానం కోసం ఆయన తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆ యజ్ఞగుండంలో నుండి ఒక యాజ్ఞవల్కి, ఒక మహా అద్భుతమైనటువంటి అందం కలిగినటువంటి ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆ స్త్రీమూర్తే ద్రౌపది. ఆమె ఆయన యజ్ఞం చేసి పొందినటువంటి ఆ సౌందర్య రాశి తన రాజ్యంలోకి ఎందుకు వచ్చిందో తెలుసుకున్న తర్వాత, ఆమె యొక్క రహస్యం తెలిసిన తర్వాత కారణజన్మురాలైనటువంటి ఆ ద్రౌపదికి తగినైనటువంటి వరుణ్ణి చూపించాల్సిన బాధ్యత తనకుందిగా, కూతురుగా వచ్చింది కాబట్టి అక్కడ ఆ ద్రౌపదికి వివాహం జరిపించాల్సినటువంటి వయసులో ఆయన వివాహం జరిపించేటప్పుడు కొంతమంది రాజగురువులు సంప్రదించాడు. ఈమె కారణజన్మురాలు, ఈమెను వివాహం చేసుకోబోయేటువంటి వీరులు కూడా కారణజన్ములై ఉంటారు, వాళ్ళెవరో మనకు తెలియదు కాబట్టి స్వయంవరాన్ని ప్రకటించండి అని చెప్పారు. అప్పుడు రాజగురువుల మాట ప్రకారం ద్రుపదుడు స్వయంవరాన్ని ప్రకటించారు. ఆ స్వయంవరంలో అనేక మంది వీరులు పాల్గొన్నారు. ఆ స్వయంవరంలో మత్స్య యంత్రం అనేటువంటి ఒక యంత్రాన్ని ద్రుపదుడు ఏర్పాటు చేశాడు. మామూలుగా స్వయంవరం అంటే ఎలా ఉంటుంది? ఈ యువరానికి నచ్చినటువంటి రాజు మెడలో ఆ వరమాల వేస్తుంది, వాళ్ళిద్దరి వివాహం జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రత్యేకంగా ఈవిడ అయోనిజ కాబట్టి, కారణజన్మురాలు కాబట్టి, ఈవిడని యోగ్యుడైనటువంటి వరుణికిచ్చి వివాహం చేయాలి కనుక ఇలా ఆ వరుణి యొక్క యోగ్యతను తెలుసుకోవటం కోసం ఈ మత్స్యయంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ మత్స్యయంత్రంలో భాగం ఏంటంటే, కింద ధనస్సు ఉంటుంది, పైన ఒక బంగారు చేప తిరుగుతూ ఉంటుంది, కింద ఒక నీటి పాత్ర ఏర్పాటు చేసి ఆ నీటి పాత్రలో పైన తిరుగుతున్నటువంటి ఆ ప్రతిబింబాన్ని, ఆ మత్స్య ప్రతిబింబాన్ని చూస్తూ ఈ వీరుడైనటువంటి వ్యక్తి ఆ యొక్క ధనస్సుతో ఆ చేపను పడగొట్టాలి. అది పరీక్ష. వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా అది చేయలేకపోయారు. కొంతమంది ఆ ధనస్సునే లేపలేకపోయారని చెప్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు కూడా ఆ యొక్క మత్స్యయంత్రాన్ని ఛేదించలేకపోయేసరికి ద్రుపదుడు బాధపడతాడు. వీరులారా, నా కుమార్తెకు తగినటువంటి యోధుడు మీలో ఎవరూ లేరా అనగానే ఒక బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఒక యువకుడు లేచి ముందుకు వస్తాడు. ఈ వచ్చినటువంటి యువరాజులందరూ కూడా మనమే కొట్టలేకపోయాము, ఈ బ్రాహ్మడు బక్కబలసగా ఉన్నాడు, వీడేం కొడతాడు అని చెప్పేసి అందరూ గేలి చేస్తారు, నవ్వుకుంటారు. కానీ రాజు సాంప్రదాయాన్ని పాటించేవాడు కాబట్టి అస్త్రశస్త్ర విద్యలలో బ్రాహ్మణులు కూడా నైపుణ్యం కలిగిన వారు ఉంటారు. ఎందుకంటే రాజులకి నేర్పించేటువంటి వాళ్ళు బ్రాహ్మణ ఋషులు కూడా ఉన్నారు. ఆ కాలంలో విద్య నేర్చుకునేటప్పుడు రాజగురువులు బ్రాహ్మణులు ఉండేవారు. వాళ్ళు విలువిద్యలో గొప్ప ప్రావీణ్యం కలిగినటువంటి వారు కాబట్టి ఇతను ప్రావీణ్యం కలిగిన వాడై ఉండొచ్చు అనుకొని రాజు అతన్ని అనుమతించాడు. ఇతను వచ్చి ఆ మత్స్యంత్రాన్ని ఛేదించాడు. అతని వర్చస్సు, అతని టీవీ, అతనిలో ఉన్నటువంటి
ఆ వీరత్వం చూసి ఇతను బ్రాహ్మణుడేనా అని సందేహించాడు. అయినప్పటికీ కూడా అతను బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కాబట్టి బ్రాహ్మణుడిగానే గౌరవించి ఏర్పాటు చేశాడు. అతను వచ్చి ఆ యొక్క మత్స్యంత్రాన్ని ఛేదించడంతోనే సభలో అందరూ కూడా, బ్రాహ్మణులు అనేక మంది ఉన్నారు, మిగతా రాజులు కూడా ఆశ్చర్యపోయి హర్షధ్వానాలతో బ్రాహ్మణులందరూ కూడా జేజేలు పలికారు. అలా ద్రౌపదిని బ్రాహ్మణ వేషంలో ఉన్నటువంటి అర్జునుడు చేజిక్కించుకొని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. 5 కూడా కలిసి ద్రౌపదితో సహా ఇంటికి వెళ్ళి బయట ఉండి, గుమ్మం బయట ఉండి అమ్మ అని పిలుస్తాడు అర్జునుడు. అమ్మా, నీకు ఒక బహుమతిని తీసుకొచ్చాను అని చెప్పేసి కుంతీదేవికి వినపడేలా అంటాడు అర్జునుడు. ఆ సమయంలో కుంతి పూజ చేస్తూ ఉంటుంది. పూజ చేస్తున్నటువంటి కుంతికి వీళ్ళు 5 ఎక్కడికన్నా బయటికి వెళ్ళి ఏదైనా భిక్ష తీసుకొచ్చారేమో అనేటువంటి భావనతో 5 సమానంగా తీసుకోండి అంటుంది. కుంతి నోటి వెంట ఆ మాట రావటం ఈ 5 అయినటువంటి పంచపాండవులకి ఆశ్చర్య కలిగిస్తుంది. ఇదేమిటి, మనం తీసుకొచ్చింది ద్రౌపదిని, అమ్మ ఏంటి 5 పంచుకోమంటుంది అని ఒక్క నిమిషం ఆలోచనలో పడ్డారు. కుంతి కూడా పూజ అయిపోగానే బయటికి వచ్చింది. వీళ్ళు తీసుకొచ్చింది ఏదో ఆవిడ భిక్ష అనుకుంది, కానీ వీళ్ళు చెప్పినటువంటి మాట బహుమతి, కానుక. ఇప్పుడు 5 ఎలా పంచుకోవాలి? చిన్నప్పటి నుంచి ఆమె అందరితో ప్రేమగా ఉంది, అందరితో సమానంగా తీసుకోమంటుంది, సమానంగా ఉంటుంది. ఆవిడ ఆ ఉద్దేశంతో చెప్పింది ఒక తల్లిగా. కానీ ఇక్కడ ఏదో గమ్మత్తైనటువంటి దైవ నిర్ణయం దాగి ఉంది. అందుకనే ఇక్కడ ఆమె ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఏమిటి విషయం అని చెప్పేసి కృష్ణుడిని తలుచుకుంది. కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై జరిగిన విషయాన్ని తెలుసుకొని, కుంతి కృష్ణుడికి మేనత్త అవుతుంది, వాసుదేవుడి చెల్లెలన్నమాట. ఆ వాసుదేవుడి చెల్లెలు కాబట్టి ఈవిడతో బాగా సన్నిహితంగా ఉంటుంది. పైగా ఆవిడ పరమ భక్తురాలు కృష్ణుడికి. అందుకని ఇందులో నీ తప్పేం లేదమ్మా, పూర్వజన్మలో ఈవిడ శివుని కోసం తపస్సు చేసి కొన్ని లక్షణాలు ఉన్నటువంటి భర్తని కావాలని అడిగింది. నీతివంతుడు, మంచి ప్రవర్తన గలవాడు, పరాక్రమవంతుడు, బలం కలిగినవాడు, అందం కలిగినవాడు, వీరుడు, తెలివైనటువంటి వాడు, మంచి పరిజ్ఞానం కలిగినవాడు, దయ కలిగినవాడు, ప్రేమ కలిగినటువంటి వాడు, యోగ్యుడైనటువంటి భర్త కావాలి అని అడిగింది. ఇన్ని లక్షణాలు ఒక పురుషుల్లో ఉండటం కష్టం. అందుకని శివుడు, అమ్మా, ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి పురుషుల లక్షణం కష్టం లభ్యమవటం, ఇన్ని లక్షణాలు ఒకరిలోనే ఉండవు, కాబట్టి నీకు వచ్చే జన్మలో ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి 5 నీకు భర్తలుగా లభిస్తారు, నువ్వు సుఖంగా జీవించు. అయితే ఏ భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ భర్త దగ్గరికి వెళ్ళే ముందు నువ్వు స్నానం చేసిన తర్వాత ఆ భర్త దగ్గరికి నీవు కన్యగా మారిపోయి వెళతావు అని వరమిస్తాడు. అలా ఆ వరప్రభావంతో ఈ ద్రౌపది జన్మించింది. ఈమె అయోనిజ కారణజన్మురాలు. రాబోయేటువంటి కురుక్షేత్రానికి మూల కారణం ఏమి అవుతుందని కృష్ణ పరమాత్మ నవ్వుతూ ఆమె వైపు చూశాడు. ఆమె సాక్షాత్తు ఆది పరాశక్తి. ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నట్లుగా పంచపాండవులు అనేటువంటి వాళ్ళు దేవతామూర్తులు. అందుకనే వాళ్ళ కోసమే ఆ ఆది పరాశక్తే ఇక్కడ స్త్రీమూర్తిగా వాళ్ళకి శక్తినివ్వటం కోసం, వాళ్ళలో శక్తిగా ఉండటం కోసం ఆమె పత్నిగా ఉదయించిందనమాట. అయితే ఇక్కడ ఈమె ఈ బ్రాహ్మణ యొక్క బాలుడుగా ఉన్నటువంటి వ్యక్తి తీసుకువెళ్ళాడు కదా, ద్రౌపదుడికి విషయం తెలిసిపోయింది. ఆయన సాక్షాత్తు అర్జునుడు, వాళ్ళు పాండురాజు కుమారుడని తెలిసిన తర్వాత ఈ 5 కూడా వివాహం చేసుకోవాలనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఆయన కించిత్తు బాధపడతాడు. అప్పుడు అక్కడ వ్యాస భగవానుడు వెళ్ళి ఆమె యొక్క వృత్తాంతం చెప్పి, ఆమె కారణజన్మురాలు, ఆమె వాళ్ళ కోసమే పుట్టిందని ఆ ద్రుపదుడిని సముదాయిస్తాడు. ద్రుపదుడిని సముదాయించిన తర్వాత కృష్ణుడు, వ్యాసుడు, ఇంకా మిగతా పెద్దలందరూ కూడా కలిసి ఈ 5 ఇచ్చి ఆమెను వివాహం జరిపించారు. ఆమె వివాహం జరిపిన తర్వాత
అక్కడ ఒక సమస్య వస్తుంది. ఏమిటంటే ఈ 5 ఎలా పంచుకోవాలి ఆమెని? అది సమస్యే కదా. అప్పుడు అక్కడ నారదుడు ఉంటాడు. వివాహ సందర్భంలో నారదుడు చెప్తాడు, అయ్యా పూర్వం రోజుల్లో కూడా ఒకసారి ఇలాంటి సమస్య వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం చెప్పడంలో నారదుడు మంచి నేర్పరి. సందుడు ఉపసందుడు అనేటువంటి 2 రాక్షసులు ఉన్నారు. బ్రహ్మదేవుని యొక్క వరాలు పొంది వాళ్ళు విర్రవీగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఓడిపోరు, ఎవరి చేతిలో మరణించరు. వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోవాలి. అది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వరం. అంటే బ్రహ్మ ఆ విధంగా వాళ్ళకి వరం ఇచ్చాడు. వాళ్ళు ఘోరంగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడిని మెప్పిస్తే బ్రహ్మదేవుడిని వాళ్ళు వరం అడిగారు, మాకు చావు లేకుండా వరం ఇవ్వమనంటే బ్రహ్మదేవుడు అన్నాడు, అయ్యా మిమ్మల్ని ఎవరు ఓడించలేరు, ఎవరు చంపలేరు, మీకు మీరుగా మీ ఇద్దరు కొట్టుకొని వస్తారని చెప్పాడు. మన ఇద్దరం కొట్టుకుంటామా, అన్నదమ్ములం కదా, ఏదో బ్రహ్మదేవుడు చెప్పాడులే మనం బ్రహ్మదేవుడిని మాయలో పెట్టామని వాళ్ళు అనుకొని ఏం చేశారు, ఆ వర ప్రభావంతో అన్ని లోకాలు వెళ్ళి యుద్ధం చేసి అందరిని ఏడిపిస్తూ ఉన్నారు. మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు, మీ వరం వల్ల వాళ్ళు ఈ విధంగా వచ్చి దేవతలందరినీ ఇబ్బంది పెడుతున్నారంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళ కోసం ప్రత్యేకంగా తిలోత్తమ అనేటువంటి ఒక అందగత్తెను సృష్టిస్తాడు. ఆమెని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆమెను మోహిస్తారు. నాకు కావాలంటారు. ఆమె ఏం చెప్తుందంటే నాకు ఇద్దరు కాదు, ఎవరో ఒకళ్ళే కావాలి, మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తెలుసుకొని నా దగ్గర రండి అంటుంది ఆవిడ. అంటే అప్పుడు వీళ్ళిద్దరూ ఒకరికొకరు కొట్టుకుంటారు, ఇద్దరు మరణిస్తారు. ఆ విధంగా జరిగింది. మీరు అలా కాకుండా ఒక నియమం పెట్టుకోండి. ఏమిటా నియమం? ఒక్కొక్కరి దగ్గర ద్రౌపది 1 సంవత్సరం కాలం ఉండేటట్టుగా, ఆ సంవత్సర కాలంలో ఇంకొకరు ఎవరు కూడా వెళ్ళి తన్ని పత్ని భావంతో చూడకూడదు. అంటే ఈమె 5 ధర్మపత్నిగా ఉండటానికి అంగీకరించింది, 5 హక్కు ఉంది. కాబట్టి ఆమె ఇంకొకళ్ళ దగ్గర భర్తగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఏం జరుగుతుందంటే ధర్మరాజు దగ్గర ఆవిడ పత్నిగా ఉంటుంది. ఆ కాలంలో అర్జునుడు వెళ్తాడు. అర్జునుడు వెళ్ళినప్పుడు అర్జునుడే కదా ఆమెని జయించుకుంది. కాబట్టి అర్జునుడికి ఆమెను చూసి మోహం కలుగుతుంది. కానీ నారదుడు చెప్పినటువంటి నియమం ప్రకారం అలాంటి తప్పు జరిగితే 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. ఆ విధంగా అర్జునుడు 12 సంవత్సరాలు వనవాసం చేస్తాడు. ఎందుకంటే ఈ భార్య విషయంలో ఈ విధంగా 5 ఎలా పంచుకున్నారనేటువంటి విషయం అనేక మందికి సందేహం కలుగుతుంది. కాబట్టి నేను కొంచెం సంక్షిప్తంగా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మీకు చెప్పడం జరిగింది. అంటే ఎక్కడా కూడా వాడు ధర్మ విరుద్ధంగా లేరు. ఇక్కడంతా కూడా కార్యకారణ సంబంధంతో అక్కడ రాక్షసులు కౌరవుల పక్షాన ఉన్నప్పుడు దేవతలు పాండవుల పక్షాన ఉండి ధర్మ పద్ధతిలోనే ఆ అధర్ముల పైన విజయం సాధించారు. కురుక్షేత్ర సంగ్రామానికి కావలసినటువంటి సన్నాహం అంతా కూడా ఇదంతా జరుగుతూ ఉందన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా ఈ యొక్క ద్రౌపది కారణజన్మురాలు అని చెప్పి వీళ్ళకిచ్చి వివాహం జరిపించి వీళ్ళలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పాత్రలో కార్యేషు దాసి, కరుణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ అని ఒక అర్ధాంగిలో ఎలాంటి గుణాలు ఉండాలో ఆ అమ్మవారే ఆచరించి చూపినటువంటి పాత్ర ద్రౌపది పాత్ర. ఒక స్త్రీ పాత్రలో ఎలాంటి లక్షణాలు ఉండాలో ఆమె 5 భార్యలా ఉన్నప్పటికి కూడా మహాపతివ్రత అని చెప్తారు. అంటే ఒక స్త్రీలో ఎటువంటి గుణాలు ఉండాలో అటువంటి గుణాలన్నీ కూడా ద్రౌపది పాత్రలో మనకు కనపడతాయి. అమ్మగా, మంత్రిగా చక్కగా ఆమె సలహాలు ఇవ్వటంలో చాలా గొప్పగా కొన్నిసార్లు ఆమె సలహాలు ఇచ్చింది, ప్రేమ చూపించింది. ఇలా ఒక స్త్రీమూర్తిలో ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ద్రౌపదిలో కనపడతాయి. ఇలా మనము ద్రౌపది పాత్ర ద్వారా స్త్రీలు ఎలా ఉండాలో, ధర్మనిరతిని కలిగి తాను ధర్మ చట్టంలో ఉండి ఎలా పాతివ్రత్యంలో ఉండొచ్చో నిరూపించినటువంటి పాత్ర ద్రౌపది పాత్ర. ఇలా జగన్మాత చేసేటువంటి లీలా వినోదాలలో ఇదొక వినోదం. మిగతా విషయాలు మనం రేపటి సత్సంగంలో చెప్పుకుందాం. అప్పటి వరకు స్వస్తి. శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.